Hello, namaste. Welcome back to my channel, Poshak the Prince. 72. 72. బాబు సార్ ఒకసారి చూడండి సార్, ఏమైంది సార్ మీకు? జలుబు సార్. ఎలా ఉంది? నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అప్పుడే మీకు మేము పెట్టే ప్రతి అప్డేట్ అయితే మీకు రీచ్ అవుతుంది కదా. ప్రజెంట్ వచ్చేసరికి మేమున్న ఏరియాలో ఆల్కోర్ కమ్యూనిటీలో ఫుడ్ ఫెస్ట్ అయితే జరుగుతుంది. ఇది కూడా మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఈ ఇయరే వచ్చాం కాబట్టి. సో ఎలా ఉంటుంది అన్నది మాతో పాటు మీరు కూడా చూసేయండి. 4:30 కల్లా మేము ఇంటికా నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే ఇక్కడ చాలా చల్లగా ఉంది, ఇంకా చాలా త్వరగా చీకటి పడిపోతుంది. సో ఎర్లీగా రిటర్న్ వద్దాము, నెక్స్ట్ డే కూడా సూర్యకి ఆఫీస్ ఉందని చెప్పి 4:30 కల్లా స్టార్ట్ అయ్యాము. థ్యాంక్ యూ. డూప్లికేట్ కాదు నాన్న, ఇవి ఒరిజినల్. నాకు ఈ ఫుడ్ ఫెస్ట్లో యూజ్ చేసుకోవడం కోసం అయితే సూర్య 100 రియాస్ అయితే ఇచ్చారు. 100 రియాస్ అనేసరికి 2300. బట్ అంత అయితే ఏం ఖర్చు పెట్టాం కదా. సో మంచి ఎగ్జైటెడ్గా స్టార్ట్ అయిపోయాము. బట్ కిందకెళ్ళి చూసేసరికి అంటే మొత్తం డోర్స్ క్లోజ్ ఉంటాయి లోపల అపార్ట్మెంట్లో అంతా కూడా. సో చాలా చల్లగా ఉంది బయటకు వెళ్ళగానే. మళ్ళీ వెంటనే పైకి వచ్చేసి మేము డ్రెస్ చేంజ్ చేసాము, ఎందుకంటే చాలా చల్లగా ఉంది. సో ఫుల్ స్లీవ్స్ వేసాను. నేను కూడా బ్లాక్ షర్ట్ నుంచి ఫుల్ స్లీవ్ టీ షర్ట్ స్వెట్ షర్ట్కి వచ్చేసాను. బట్ పోషకి డ్రెస్ అస్సలు నచ్చలేదంట, ఓల్డ్ ఫ్యాషన్. వాడు గొడవ పడి ఏడ్చి మరి ఇంకొక డ్రెస్కి షిఫ్ట్ అయ్యాడు, ఇట్లా కోట్ ఉన్నదే కావాలి అని చెప్పేసి. 4:30 కాస్త 4:45 అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వచ్చేసరికి సన్సెట్ అయితా ఉంది, బట్ మొత్తానికి కాదు. మేమైతే బై వాక్ వెళ్తున్నాము, ఎందుకంటే మా దగ్గర వెహికల్ ఏం లేదు కదా. మేబీ ఇన్ ఫ్యూచర్ అయితే ఇక్కడ సైకిల్ ట్రాక్ కూడా ఓపెన్ చేస్తారంట. అలా అయితే మనకి కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళాలన్నా నడుచుకొని అంటే కష్టం అవుతుంది కదా. ఇంకా ఇక్కడ మెయింటెనెన్స్ అయితే భలే ఉంది, ఎంత ఎండ అవ్వని వీళ్ళ ఆ వాటరింగ్ చేస్తూనే ఉంటారు. మేము ఉంటున్న ప్లేస్ నుంచి ఇప్పుడు ఫెస్ట్ జరిగేది అయితే ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో సామాన్య కూడా యాడ్ అయ్యారు, మేము 4 కలిసి వెళ్తున్నాము. ఇక్కడ పోషకు అన్నీకే హాయ్ చెప్తున్నాడు. ఆడవాళ్ళు అనుకుంటాం కానీ మగవాళ్ళకు కూడా బోల్డ్ చిట్చాట్స్ ఉంటాయి. అన్ని చూడగానే నన్ను పక్కన పెట్టేసి వాళ్ళు నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు మాట్లాడుకుంటూ. నేను బ్యాక్ సైడ్ వీడియో తీసుకుంటూ వ్యూ చూసుకుంటూ అట్లా నడుచుకుంటూ వచ్చేసాను. ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే ఇలా డెకో చేశారు. ఎక్కేసి అంటే ఆల్కోర్ కమ్యూనిటీ నవంబర్ 2024 అని. కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక ఫోటో బూత్ అయితే ఉంది. యాక్చువల్గా అయితే అది ఫోటో బూత్ కాదు, ఒక ప్రమోషనల్ కోసం పెట్టుకున్నారు ఈవెంట్స్ వాళ్ళు అయితే. ఇంకా చిన్న మ్యాప్ లాగా ఇచ్చారు, ఎయిట్ సైడ్కి వెళ్తే ఫుడ్ కోర్ట్ ఉంది, ఇంకా స్టేజ్ ఉంది అని చెప్పేసి. దాన్ని బట్టి మనం వెళ్ళడమే. మేము మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చేసి అప్పుడు మనం ఏం తినాలో డిసైడ్ అవుదామని చెప్పి చూసేస్తున్నాం. ఇక్కడ ఫుడ్ ఫెస్ట్ అంటే ఏమి అంటే ఒక్కొక్క కంట్రీ వాళ్ళు, చాలా డిఫరెంట్ కంట్రీస్ అయితే ఇక్కడ ఉంటారని చెప్పాను కదా కమ్యూనిటీ లోపల. సో వాళ్ళ యొక్క స్పెషల్ డిషెస్ని ఇక్కడ ఇలా స్టాల్స్ పెడతారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం వెళ్ళి పర్చేస్ చేసి తినడమే. ప్రతి డిష్ దగ్గర వాటి ప్రైస్, ఇంకా వెయిట్తో చేస్తారు అన్నది, ఇంకా అది ఏ కంట్రీకి సంబంధించింది అన్నది, ఇంకా కొన్ని ఆఫర్స్ కూడా పెట్టారు. మనకు నచ్చితే వెళ్ళి చూస్ చేసుకోవడమే. బట్ అంత ధైర్యం అయితే మనకి లేదు కదా. సో డైరెక్ట్గా మేము ఇండియా దగ్గరికి వెళ్ళాము. బట్ ముందైతే మొత్తం అంతా తిరుగుతున్నాము.
ఏది డిఫరెంట్గా కనిపిస్తే అది ఇస్తున్నా. సూర్య ఎందులోకి ఎంట్రీ మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ తిరిగిన తర్వాత నాకల్లా అయితే మొత్తం ఆ పానీపూరి దగ్గరికి వచ్చాయి. దట్ ఇండియన్ స్టైల్ కదా. సో వెళ్ళి పానీపూరి అడగగానే 10 రియాస్ చెప్పారు. 10 రియాస్ అంటే ఆల్మోస్ట్ 230 రూపీస్. బట్ ఇక్కడ ఏది అడిగినా సరే 10 రియాస్ పైనే ఉంది, తక్కువ అయితే లేదు. సో ట్రై చేద్దామని చెప్పేసి సూర్య అయితే 20 రియాస్ ఇచ్చారు. ఒకటి సమోసా చాట్ కోసం, ఇంకొకటి పానీపూరి కోసం. నేనైతే అసలు ఒక ఛాలెంజ్లా అనుకున్నాను 100 రియాస్ ఇస్తే ఖర్చు పెట్టగలనా అని చెప్పేసి. ఇక్కడ ఒక 20 అయింది, ప్లస్ పోషక్కి ఒక 10 రియాస్ పెట్టి కాటన్ క్యాండీ తీసుకున్నాను. అది మాత్రం అమ్మ అనిపించింది. 200 పెట్టి పీచు మిఠాయి ఎందుకు కొనాలా అని. బట్ వేరే ఆప్షన్ లేక తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఈ పానీపూరి టేస్ట్ విషయానికి వస్తే ఎక్స్ట్రాడినరీ అనలేము, బట్ మిగిలిన వాటితో కంపేర్ చేస్తే నిజంగా బాగుంది. నేను కొన్ని బేకరీ ఐటమ్స్ ట్రై చేశాను అని చెప్పా కదా, వాటితో కంపేర్ చేస్తే ఈ పానీపూరి చాలా బాగుంది. ఇంకా సమోసా చాట్ కూడా చాలా బెటర్గా అనిపించింది. ఎంతైనా మన టేస్ట్ మనకి నచ్చుతుంది కదా. ఇంకా పక్కన అయితే ఇలా టేబుల్స్ వేసి ఫుడ్ ఎంజాయ్ చేయడానికి అయితే ప్లేస్ సెట్ చేశారు. మేము వెళ్ళిన కొంచెం సేపటికైతే ఈ మిక్కీ మౌస్ వచ్చాయి. మొత్తం ఫెస్ట్లో ఉన్న పిల్లలందరూ వీటి వెనకాల ఉన్నారు. నన్ను ఇంత హడావిడిలో కూడా ఈ బొబ్బటి అయితే భలే అట్రాక్ట్ చేసింది. సో వెళ్ళిపోయి ఒక బొబ్బటి అయితే తీసేసుకున్నాను నేను.
అలా కొంచెంసేపు అక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ చూసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. బాబు సార్ ఒకసారి చూడండి సార్, ఏమైంది సార్ మీకు? జలుబు. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు చాలా చల్లగా ఉంది బయట అయితే. సో కొంచెం సేపు బయట తిరిగేసరికి మొత్తం నోస్ బ్లాక్ అయిపోయినట్టు అయిపోయింది. హిందూ ఇంకెంత మిగిలింది నీ దగ్గర? ఓకే, రూపీస్ కాదు, 62 రియాస్ పల్లెలు అలవాట్లో పొరపాటు. ఇంకా ఉన్నాయి 72. 72. వీడియోని ఎంతవరకు చూసారంటే మీకు కూడా ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. అండ్ మీ పట్టుకెళ్ళిన 100 రియాస్ నుంచి మాకైతే 50కి వచ్చింది. ఎందుకంటే నా దగ్గర 70 రియాస్ మిగిలాయి, సూర్య ఇంకొక 20 కూడా తీశారు. సో అందుకని చెప్పి 50 పర్లేదు, మేము అనుకున్న దాంతో 50 వెనక్కి తీసుకొచ్చేసాము. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు కూడా నచ్చే ఉంటుంది కదా. సో ప్లీజ్ మేక్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అప్పుడే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు మీ వరకు రీచ్ అయిపోతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.